దేవా ఆకిడును నీ కాళ్ళ క్రింద వేసి త్రోకి ఓడించిలే చీతివా మూడు సిలువాలు మోసితివా నాకై మూడు సిలువాలు మోసితివా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన రోగములను భరించెను, మన దోషములను ఆయన మీద వేసుకొనెను అనే మాటలు బైబిల్లో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రభు మోసిన సిలువలు 3 అన్నారు దైవజనులు. మొట్టమొదటి సిలువ లోక పాపములు అనే సిలువ. కీర్తనలోనే మనం వింటాం, లోక పాపములను ఏకంబుగా నీ పైకి వేసుకుంటివా, నీకు ఆ కాడి పెద్దదై అధిక భారంబాయే, అది మొదటి సిలువ ఆయన. అందుకని ఆయనకు పెట్టబడిన పేరేమిటంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకములో ఉన్న మానవులందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. ఒకరిది ఇద్దరిది కాదు, లోక పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నారు. ఇది ఆయనకు మొదటి సిలువ. రెండవ సిలువ ఏమిటి అంటే లేని నేరాలు, ఆయన చేయని నేరములన్నీ ఆయన మీద మోపారు. ఏ నేరము చేయలేదు ఆయన, ఏ దోషము చేయలేదు ఆయన. ఆయన చేసినవన్నీ మంచి పనులే, కానీ ఆయన మీద నేరములు మోపారు. నేరములు మోపిన నేరములలో ఆయన అన్నపానములు పుచ్చుకున్నప్పుడు ఏమన్నారు? స్నానికుడైన యోహానును తిండి తిప్పలు లేనివాడు అన్నారు. ప్రభును గూర్చి ఏమన్నారు? ఈయన అన్నపానములకు అలవాటు పడినవాడు, అలవాటు చేసుకునినవాడు కనుక తిండిపోతు అన్నారు. ప్రభుని తిండిపోతు అని నింద వేస్తారు. 40 రాత్రి పగలు అన్నము నీళ్లు మానివేసి ఉపవాసము చేసిన ప్రభుని తిండిపోతూ అంటున్నారు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ నాకు దాహమేస్తున్నాయి అంటే ఆమె నీళ్ళు ఇవ్వలేదు. కానీ శిష్యులు తర్వాత భోజనం తెస్తే భోజనం చేయమంటే మీకు తెలియని ఆహారము నాకున్నది అని ఎప్పుడు తినేవారో, ఎప్పుడు నీళ్లు త్రాగేవారో. తిండి తిప్పలు లేకుండా మన కొరకు బ్రతికిన ప్రభు మీద తిండిపోతు అని నింద వేస్తా. రెండవదిగా ఆయన అందరితో కలిసిపోయేవాడు. పాపులతో, సుంకరులతో కలిసి భోజనము చేసేవాడు. దానికి ఏమన్నారు? పాపులతో కలిసి భోజనము చేసిన గనుక పాపులకు, సుంకరులకు స్నేహితుడు. గొప్పవారికి స్నేహితుడు కాదు ఈయన. మేము జ్ఞానులము, పండితులము, మాకు స్నేహితుడు కాదు. ఈయన ఎవరికి స్నేహితుడు అంటే పాపులకు స్నేహితుడు. పాపులకెల్ల గొప్ప పాపి అన్నారు.
అనగా పాపులను పిలువచ్చారు. పాపుల మధ్యలో కూర్చొని పాపులను ప్రేమిస్తే పాపులకు స్నేహితుడు అని ఆయన మీద నేరము మోపారు. అందుకే లేని నేరములు అనే సిలువను ప్రభువు మోసారు. ఈయన కేవలం మనిషి అయ్యుండి పలుమార్లు ఏమని చెబుతున్నాడు? నేను దేవుని కుమారుని అంటున్నాడు. యూదులకు అది గొప్ప నేరము. అలాగూ చెప్పుకున్న వారిని చంపివేయాలి, బ్రతకనివ్వకూడదు. దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడనే నేరము. ఆయన దేవుని కుమారుడే. ఇంకా మనం చూసినట్లయితే ఆయన దయ్యములను వెళ్ళగొడితే ఏమన్నారు? దయ్యముల పూజ వల్ల, దయ్యములకు అధిపతి వల్ల దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు, దైవశక్తి వలన కాదు అని నేరము మోపారు. గమనించాలి, ఇంకా చాలా చాలా నేరములు ఆయన మీద మోపారు. ఆయన అనేక ప్రాంతములకు తిరిగి అద్భుతాలు చేయొచ్చు, బోధలు చేయొచ్చు, ప్రజలందరినీ మారుస్తూ ఉంటే వారేమని నేరం మోపారు? ప్రజలను తిరుగుబాటు చేయడానికి, మేలు చేయడానికి కాదు. ప్రభుత్వం మీద ప్రజలను తిరుగుబాటు చేయటకే ఈయన ఇలాగ చేస్తున్నాడు. ప్రజలను తిరుగుబాటు ప్రేరేపించుచున్నారు అని నేరం మోపారు. ఇంకా ఏమి నేరం మోపారు? ఇతరులను రక్షించుకునేవాడు తనను తాను రక్షించుకొనలేడు, ఇతరుని ఎలాగూ రక్షింపగలడు? ఇది గొప్ప అబద్ధము అని నేరము మోపారు. 40 సంవత్సరాలకు పైగా కట్టిన దేవాలయమును 3 దినాల్లో లేపుతానని చెప్పి ఇదెంత అబద్ధము! ఇట్టి అబద్ధమును చెప్పి ప్రజలను భ్రమపరచెను అని నేరం మోపారు. పిలాతు, హేరోదులు ఈయనను విచారించి మాకు ఈయనలో ఏ నేరము కనబడలేదని వారు యేసును ఎందుకు తీసుకుని వచ్చితిరి అని ప్రజలను అడుగగా వారు ఏమి నేరము లేకపోతే ఎందుకు తీసుకుని వస్తాము? దుర్మార్గుడు కాని ఎడల ఎందుకు తీసుకుని వచ్చేదము అని అన్నారు. జడ్జి గారి ఎదుట అలాగూ అన్నారు, నేరము మోపారు. మొదటి సిలువ లోకపాపములనే సిలువను మోసాడు. రెండవది సిలువ లేని నేరాలు. మన మీద మనం చేయని నేరం మోపితే మా మీద మోపారంటారు. మోపారు అంటే మా మీద వేశారు, మేము చేయలేదు, అది మేము అలాగనలేదు, మేము అలా మాట్లాడలేదు, ఆయన మా మీద వేశారు. కాబట్టి ప్రభు మీద లేని నేరాలు. ఇక మూడవ సిలువ ఏమిటంటే కర్ర సిలువ అన్నారు దైవజనులు. ఈ 2 సిలువలు కనబడుతున్నాయి. ఈ 2 సిలువలు కనబడటలేదు. ఇదొక్క సిలువ కనబడుతుంది. మనం ఏ సిలువమా? కర్ర సిలువ మాత్రమే మనకు కనబడుతుంది. లోక పాపములనే సిలువ మనకు కనబడదు. లేని నేరములనే సిలువ. అందుకే అయ్యగారు అంతరంగ సిలువ, బహిరంగ సిలువ అన్నారు. ఈ కర్ర సిలువ ఆయన ఎంతగానో బాధ పెట్టింది. భారమైన సిలువ మోయలేకపోయాడు. ఆ సిలువ ఆయనను తొలచేసింది. ఇన్ని భారాలు ఎందుకు మోసాడు? పాప భారం అనే సిలువ ఎందుకు మోసాడు? లేని నేరములనే సిలువ ఎందుకు మోసాడు? కర్ర సిలువ ఎందుకు మోసాడంటే, ఈ 3 సిలువలు ఎందుకు మోసాడు అంటే ఒకే కారణం. ఆయనకు మన మీద ఉన్న ప్రేమను బట్టి కర్ర సిలువ మోసాడు. ఆయనకు మన మీద ఉన్న ప్రేమను బట్టి నిందలు, ఎన్ని నిందలు వేసినా నిందలనే సిలువను మోసాడు. ఆయనకు మన మీద ఉన్న ప్రేమను బట్టి పాపభారం అనే సిలువను మోసాడు. ఈ 3 సిలువలు కేవలం మన మీద, నీ మీద, నా మీద, ఈ లోకములో ఉన్న మానవుని మీద ఉన్న ప్రేమను బట్టే ఆ భారమంతా మోసాడు.
ఆయనకు మనం కృతజ్ఞులమై ఆయన రాకకు రాజ్యమునకు సిద్ధపడదాం. మనము కూడా ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన కొరకు జీవిద్దాం. అట్టి భాగ్యము దేవుడు మనకెవరకు అనుగ్రహించును గాక. మరణాత.